నమస్తే. నాగ చైతన్య వర్సెస్ సమంత వీళ్ళిద్దరికి సంబంధించి పెళ్ళి విడాకులు రెండు చూసేసాం కాబట్టి అయితే ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అదేంటి అంటే తెలంగాణలో చాలా సంచలనం రేపినటువంటి యొక్క ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. ప్రదీప్ సంబంధించినటువంటి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి విషయాల్లో చాలామంది ప్రముఖులు, అది సినీ తారలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, మిగతా వారు కావచ్చు. సో ఈ ట్యాపింగ్లోనే ఇప్పుడు విషయాలు బయటపడుతుంది ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది సమంత నుంచి వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది నాగ చైతన్యకు సంబంధించిన విషయంలో మనం చూస్తాం. అయితే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి తెలంగాణలో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రదీప్ అనేది ఏదైతే ప్రణీత్ రావు దీనికి సంబంధించి అయితే చాలా పెద్ద సంచలనం కింద మారింది. అది ఓన్లీ రాజకీయ నేతలతోనే కాదు, అసలు ప్రముఖులు జ్యువెలరీకి సంబంధించినటువంటి ఒక వాళ్ళు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, లేదంటే రాజకీయ నేతలు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్లు ఇట్లా బయటపడడమే కాకుండా వాట్సాప్ మెసేజెస్ కూడా రికార్డ్ చేసి పెట్టారని చెప్పి కొన్ని వస్తున్నాయి. సో నిజంగా దీంట్లో సమంత నాగ చైతన్య ఇష్యూ ఉందంటారా? అంటే వాళ్ళ ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా ఎవరి జాతకం అయినా ఫోన్లోనే ఉంటుందండి. ప్రతి ఒక్కరి జాతకం ఫోన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకరితో మనం షేర్ చేసుకోవాలంటే ఒక ఫోన్ ద్వారానే మనం షేర్ చేసుకుంటాం మన అభిప్రాయాలు ఏదైనా సరే. అది భద్రత లేనప్పుడు ఏమవుతుందంటే టెక్నాలజీ వచ్చేసింది, వాళ్ళు ఏదైనా రికార్డ్ చేసే ఫెసిలిటీ వచ్చేసింది. దీనికోసం ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ ఇప్పించారు. వాళ్ళేం ఒక పర్పస్ కోసం ట్యాపింగ్ చేయించి ఉంటారు. అదేమవుతుందంటే ఇది బాగుంది కదా అనుకుని రకరకాల వ్యక్తులు, సెలబ్రిటీలు, పలానా హీరోయిన్ ఎవరితో మాట్లాడుతుంది, ఆ హీరోయిన్ ఎవరితో మాట్లాడుతుంది, ఆ హీరోయిన్కి ఈ నాయకుడితో సంబంధాలు ఉన్నాయి అంటారు. నిజం ఎంతవరకు నిజం? లేకపోతే ఆ వ్యక్తి రాజకీయ నాయకులు ఎవరు రేవంత్ రెడ్డిది ఇష్యూ ఎక్కడ ఎవరితో మాట్లాడాడు, ఎప్పుడు ఏం చేస్తున్నాడు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది కూడా వార్తలు వచ్చినాయి మొన్న. ఈ ఫోన్ ట్యాపింగ్లో బయటపడిన అంశాలు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడెవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి అనేది అంత సమాచారం సేకరించారు. అలా బయటకు వచ్చినాయి. ఆ బయటకు వచ్చినప్పుడు ఇవాళ లేటెస్ట్గా ఏంటంటే సమంత ఫోన్ ట్యాపింగ్ కూడా వచ్చింది. ఇక్కడ ఏంటంటే సమంత విడిపోయి చాలా కాలం అయిపోయిందండి. అసలు ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత మనం ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. అప్పుడేమన్నారు, ఒక అమ్మాయి కారణం వీళ్ళు విడిపోవడానికి, సమంతను నాగ చైతన్య విడిపోవడానికి ఒక అమ్మాయి కారణం అని తర్వాత ఒక వార్త వచ్చినాయి. ఆ తర్వాత అమ్మాయి కాదు, ఒక అబ్బాయి, ఆవిడ మేకప్ ఆర్టిస్టు లేకపోతే సన్నిహితంగా ఉంటాడు అని చెప్పి ఆ ఫోటోలు, వాళ్ళిద్దరు ఫోటోలు అవి బయటకు వచ్చినాయి. ఇవేవి కాదు, లేకపోతే ఒక పలానా వెబ్ సిరీస్లో చేయటం వల్ల అది నచ్చలేదు ఇవన్నీ చెప్పి ఇంకోటి వచ్చింది. ఇలా అప్పుడు రకరకాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఏంటంటే ఇవి వస్తుంది. ఇప్పుడు సమంత ఫోన్లో ఎవరితో మాట్లాడింది అది రికార్డ్ అయిందా, రకుల్ ప్రీత్ సింగ్ ఎవరితో మాట్లాడింది అది రికార్డ్ అయిందా, ఇవన్నీ ఎవరు చెప్పలేరు. కానీ ఫోన్ రికార్డ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అందుకనే ఇప్పుడు ఎవరో ఫోన్లో మాట్లాడట్లా, వాట్సాప్ కాల్స్లో మాట్లాడుతున్నారు. అయితే అది కాక వీళ్ళిద్దరిని ఒక మంచి జంట కింద భావించారు. ఎందుకంటే ఏమ్మాయి చేసే దగ్గర వీళ్ళు ట్రాక్ స్టార్ట్ అయితే మొన్న మధ్య వచ్చినటువంటి ఒక మజిలీ సినిమాలో వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. దాంట్లో ఉండే సాంగ్ కూడా బాగా ప్రియతమ అనే సాంగ్ కూడా చాలా బాగా అందరినీ అలరించింది. అది కాక వీళ్ళిద్దరు పెయిన్ చూస్తానికి కూడా చాలామంది బాగా ఇష్టపడేవారు. అయితే వీళ్ళు విడిపోయినటువంటి సంఘటనలో చాలామంది ఎంగేజ్ అయిపోయి దాని మీద కామెంట్స్ పెట్టడం, లేదు అన్న వదిలిపెట్టకూడదు అని చెప్పి కొంతమంది కామెంట్స్. సో ఇంత మంచి జంట విడిపోవడానికి ఒక చిన్న ఫోన్ కాల్ ట్యాపింగ్ అనేది అయితే నిజంగా పర్సనల్ లైఫ్కి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లేదండి, ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనే మాటలు వచ్చినాయి, కానీ ఇదివరకు రాంగ్ కాల్స్ కనెక్ట్ అయ్యి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే యువతల పక్క మనం మాట్లాడుతాం అనుకోండి, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక్కోసారి కరెక్ట్ అయ్యి అవతల ఇద్దరు మాట్లాడుకునే మాటలు వినపడుతుండే. దాంతో వీళ్ళు మామూలుగా నైతికంగా ఏం చేయాలంటే డిస్కనెక్ట్ చేసుకోవాలి. చేయరు, అవతల ఇద్దరు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవన్నీ వింటూ ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇది వరకు ఒక నవల ఉందండి, మన చెల్లా సుబ్రహ్మణ్యం గారు రాశారు. ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో వాళ్ళు మిస్సెస్ ఎవరు పనిచేసేవాళ్ళు అనుకుంటాను. ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేసేవాళ్ళు కూడా వింటూ ఉండేవాళ్ళు ఇవన్నీ. అది ఒక నవల కూడా పెద్ద క్లిక్ అయింది అప్పట్లో. టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేసేవాళ్ళు వింటూ ఉండేవాళ్ళు. అలాగా ఒకసారి రాంగ్ కాల్స్ వల్ల కూడా కనెక్ట్ అయిపోయి లవ్ ట్రాక్ నడిపేవాళ్ళు కూడా ఉంటారు. పొరపాటుని ఎవరికి ఏదో కనెక్ట్ అయితే ఆ ఒక్క కాల్ తర్వాత సేవ్ చేసుకుని కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఈ సెల్ ఫోన్ అనేది ఫేస్బుక్ మన సమంతను నాగ చైతన్య విడాకుల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు చాలా విడాకులకి సెల్ ఫోనే కారణం అంట నేను. వాళ్ళెక్కడ విడాకులే కాదు, చాలామంది విడిపోవడానికి సెల్ ఫోను
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవే కారణం, 100% ఇవే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ మనిషి జాతకమైనా ఫోన్లోనే ఉంటుంది. వాట్సాప్ కాల్లో మాట్లాడాలన్నా కానీ సెక్యూరిటీ లేదు. ఎందుకంటే వాట్సాప్ కాల్తో మాట్లాడుతాం అనుకోండి, అది కూడా రికార్డ్ చేస్తున్నారు పక్కన ఇంకో ఫోన్ పెట్టుకుని, అది కూడా ఉంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరితో మాట్లాడాలంటే డైరెక్ట్గా పిలిపించుకుని ఎక్కడికి కూర్చొని మాట్లాడుకోవాల్సింది తప్పితే ఫోన్లో మాట్లాడుకోవడం కూడా క్షేమకరం కాదనేది మనకి ఫోన్ ట్యాపింగ్ ద్వారా అర్థమవుతుంది. రాజకీయ నాయకులు ఇంకో పార్టీ పెద్దలు కానీ మాట్లాడుకోవాలన్నా కానీ అందుకని రకరకాల పద్ధతులు వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా మాట్లాడుకోవడానికి ఎవరు దీంట్లో మాట్లాడుకోవట్లా, రకరకాల యాప్ల ద్వారా కూడా కనెక్ట్ చేసుకుని స్కైప్ ద్వారా మాట్లాడుకోవడం ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. ఆల్టర్నేటివ్ పద్ధతులు చూసుకుంటున్నారు. ఒక వాట్సాప్ మీద కూడా ఒక నమ్మకం పోయిన టైంలో ఇంకొక యాప్ను కూడా ఉపయోగించుకున్నారు ఇట్లాగే. ఇవన్నీ చాలా జరిగినాయి గతంలో కూడా. ఏదేమైనా ప్రతి మనిషి జీవితం సెల్ ఫోన్తోనే ముడిపడిపోయి ఉందండి. ఎందుకంటే మన చేతిలోనే ఫోన్ ఎప్పుడూ ఉంటుంది. ఇవాళ మనుషులతో మాట్లాడట్లేదు, సెల్ ఫోన్తో మాట్లాడుకుంటున్నారు. మన రైలు ఎక్కినా బస్సు ఎక్కినా మన జీవితానికి సంబంధించి చాలా అంశాలు, మన ట్రాన్సాక్షన్స్ కానీ మన పనులు సెల్ ఫోన్ ద్వారా మంచి ఉంది, చెడు ఉంది. నేరస్తుని పట్టుకోవడానికి సెల్ ఫోన్ ఉపయోగపడుతుంది. కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలను పరిష్కరించడానికి కూడా సెల్ ఫోన్ ఉపయోగపడుతుంది. అది మంచి పనులకు ఉపయోగపడుతుంది, చెడు పనులకు ఉపయోగపడుతుంది. అందువల్ల చాలా ప్రమాదకరం కూడా. ఈ ట్యాపింగ్ అనేది నైతికంగా చాలా తప్పు. అది ఇప్పుడు సమంత ఇష్యూలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీనివల్లే వాళ్ళు విడిపోయారా అని డిస్కస్ చేసుకోవడం కన్నా సెల్ ఫోన్ వల్ల చాలా సమస్యలు అనర్థాలు ఉన్నాయి. అది జాగ్రత్తగా ఉండమని చెప్పడం అనేది బెటర్ అనిపిస్తుంది నాకైతే. మొత్తానికి ప్రదీప్ రావు చేసినటువంటి ఇతను చేసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద సంచలనం కింద మారింది. అది రాజకీయ నాయకుల్లో కావచ్చు, సినీ ఇండస్ట్రీలో కావచ్చు. సో మొత్తానికి దీనికి చెక్ పడే అవకాశం ఉందంటారా? చెక్ పడే అవకాశం ఫోన్ మానేయాలి. మనం ఫోన్ మాట్లాడటం కాకుండా ఫోన్లు పక్కన పడేయాలి. అది సాధ్యం కాదు. లేదా ఇదివరకట్లాగా ఏ ఫోన్ అయినా ట్యాప్ చేసేవాడు 500 రూపాయల ఫోన్తో మనం మాట్లాడినా ట్యాప్ చేస్తాడు. స్మార్ట్ ఫోన్లు చాలా ప్రమాదకరం. స్మార్ట్ ఫోన్ వల్ల ఏంటంటే మీరు ఎక్కడ కూడా పట్టుకోవచ్చు, ఈజీగా పట్టుకోవచ్చు. ఈ మామూలు ఫోన్ వల్ల కొద్దిగా టవర్స్ ద్వారా పట్టుకుంటారు. ఇక్కడ ఏంటంటే స్మార్ట్ ఫోన్ అంటే లొకేషన్ అయితే చాలా ఈజీగా తెలిసిపోద్ది. చాలా ట్రిక్స్ ఉన్నాయి వీటిలో. కాబట్టి మర్డర్ చేసి తప్పించుకున్నవాడు దొరికిపోతున్నాడు, తొందరగా దొరికిపోతున్నాడు. వాళ్ళని పట్టుకోవడానికి కూడా సెల్ ఫోన్ ఉపయోగపడుతుంది. అదే టైంలో అక్రమ సంబంధాలతో ఉన్న వాళ్ళు దొరికిపోతున్నారు. ఈ సెల్ ఫోన్ వల్ల సంసారంలో చిచ్చు పెరగడం ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది. అది సో చూద్దాం సార్. మొత్తానికి ప్రదీప్ రావు వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇంకెంతమంది బలి కాబోతున్నారు ఏంటి సంగతులు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. సో ఇదని మొత్తానికి సమంత నాగ చైతన్యకి సంబంధించినటువంటి చాలా కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విషయాలు బయటపడడం అనేది కొంచెం ఆలోచించాల్సిందే. మీ ఫోన్తో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.